మిథున రాశి మిథునంలో కనుక చూసుకున్నట్లయితే మీకు మృగశిర 3-4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రము మరియు పునర్వసు 1-2-3 పాదాలు ఉంటాయి. అయితే ఈ నక్షత్రాల వారి యొక్క లక్షణాలు కానివ్వండి, వీటి 2026 సంవత్సరంలో ఏ దేవత ఆరాధన చేసుకుంటే బాగుంటుంది, ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ప్రధానంగా ఇక్కడ మృగశిర 3-4 పాదాల వారికి సహజ లక్షణం ఏమిటంటే కొంచెం వాగ్ధాటి ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే మాట్లాడి గెలిచేటువంటి టాలెంట్ ఉంటుంది మీకు చెప్పాలంటే. అయితే మీరు ఈ సంవత్సరం కొన్ని కోర్టు కేసెస్ ఇట్లాంటివి సంవత్సరం మొదట్లో కొంతవరకు గెలవడం జరుగుతుంది. స్పోర్ట్స్లో రంగాల్లో కూడా రాణించడం జరుగుతుంటుంది. కాకపోతే కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు అతి వేగంగా వెళ్ళకండి. ఆర్ద్ర నక్షత్రం వారికి కనుక చూసుకున్నట్లయితే దూర ప్రాంతాలకు వెళ్ళడము, విదేశాలకు వెళ్ళి చదువుకోవడం ఇటువంటి అవకాశాలు ఎక్కువగా వస్తాయి. ఇక పునర్వసు నక్షత్రం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కొంతవరకు ఈ ఉద్యోగ సంబంధించిన అదేవిధంగా వివాహ సంబంధించిన స్ట్రెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే మృగశిర నక్షత్రం వారు 3-4 పాదాల వారు ఎక్కువగా స్కంద ఆరాధన చేయడం లేదా లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయడం మంచిది. ఆర్ద్ర నక్షత్రం వారు ఉదయం నిద్రలేచిన వెంటనే ఆ యొక్క దుర్గాదేవి యొక్క నామస్మరణ చేయడం అనేటువంటిది అన్ని విధాలా మంచిది. ఇక పునర్వసు వారు కనుక చూసుకున్నట్లయితే ఈ రెండవ అధిపతి, ఈ రెండవ స్థానం ఏదైతే ఉందో చంద్రుడు అవుతాడు మీకు సహజంగా ఈ మిథునం వారికి. కాబట్టి మీకు రెండవ స్థానంలోకి ఎప్పుడైతే జూన్ నుంచి గురువు మారుతాడో అక్కడ నుంచి ఫైనాన్షియల్గా గ్రోత్ బాగుంటుంది. అయితే ఈ 3 నక్షత్రాల వారు కూడా ఏదైనా అగ్రిమెంట్ చేసేటప్పుడు ఇది కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొన్ని ధైర్యం చేసి కొన్ని పనులు చేస్తారు, వాటి వల్ల కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ భాగ్యస్థానంలో రాహు ఉన్నందుకు ఈ 3 నక్షత్రాల వారు కూడా పితృదేవత ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండాలి. ఉద్యోగ సంబంధించిన విషయంలో సహజంగానే కొంతవరకు స్ట్రెస్ అది ఉంటుంది. కాకపోతే శని, రాహు, గురు గ్రహాల దగ్గర దీపారాధన కనుక చేస్తున్నట్లయితే మీకు ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో చాలా చాలా బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ 3 నక్షత్రాల్లో ముఖ్యంగా పునర్వసు నక్షత్రం వారికి సెకండ్ హాఫ్ అంటే జూన్ తర్వాత నుంచి ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతూ, అదేవిధంగా కొంతవరకు అంటే ఉద్యోగ మూలకంగా కుటుంబ సభ్యులతో చిన్న ఘర్షణ యోగం కూడా పునర్వసు నక్షత్రం వారికి ఎక్కువగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి ఈ యొక్క మిథున రాశి వారికి. అలాగే మీకు ఇంకా బాగా ఫైనాన్షియల్ గ్రోత్ రావాలంటే 6th మంత్ తర్వాత నుంచి ఎక్కువ దత్త చరిత్ర పారాయణం ఎక్కువగా చేయండి. ఎంత మీరు దత్తాత్రేయుడి యొక్క పారాయణం చేస్తూ మీరు ఏ పని ప్రారంభిస్తున్నా సరే 3వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఒక్కసారి గణపతిని తలుచుకొని మీరు కనుక పని ప్రారంభించినట్లయితే 100% మీకు బాగుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆదివారం, మంగళవారాలు అగ్రిమెంట్స్ చేయకండి. శని, గురువారాలు ఉద్యోగ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. చాలామందికి జాతకం అనేటువంటిది తెలియదు. మరి అలాంటప్పుడు ఏది మంచి ఏది చెడు, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఈ 2026 సంవత్సరంలో. అసలు 2026 సంవత్సరంలో మేము హ్యాపీగా ఉండాలి, కానీ మాకు జాతకం తెలియదు. ఒకవేళ తెలిసినా డేట్ ఆఫ్ బర్త్ వరకు తెలుస్తుంది, నక్షత్రం వరకు తెలుస్తుంది, కానీ టైం తెలియదు. దాని ద్వారా మనకు లగ్నం తెలియదు. అప్పుడు ఎలాగా అంటే కొన్ని మేజర్ ఈవెంట్స్ ఉంటాయి లైఫ్లో. అంటే వివాహం చేసుకోవడము, ఏదైనా ఒక వ్యాపారం చేయడము, అలాగే విదేశాలకు వెళ్ళడము, ధనపరంగా బాగా అభివృద్ధి అవ్వడం, ఇవన్నీ కూడా కొన్నిటిని మీరు కొన్ని సంకేతాలతో తెలుసుకోవచ్చు. మరికొన్ని ఏంటంటే కొన్ని దేవతా సంబంధించిన ఉపాసన చేయడం ద్వారా మీరు అభివృద్ధి చేసుకోవచ్చు. వాటిని ఎలాగా అనేటువంటి విషయం ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు చూడండి, లైఫ్లో ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటి? ధనం మూలం ఇదం జగత్. శాస్త్రం కూడా మనల్ని ధర్మబద్ధంగా ధనాన్ని సంపాదించమనే చెప్పింది చెప్పాలంటే. ఓకే, అయితే ఇక్కడ గమనించినట్లయితే మీకు ధనపరమైనటువంటి విషయాల్లో బాగా కలిసి రావాలి, ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉండాలి అని అంటే కనుక నేను చెప్పేది ఒకటే, మీ యొక్క లగ్నం నుంచి 2వ అధిపతి తెలియదు, మీకు ధనాన్ని ఇచ్చే కారకుడు ఎవరో తెలియదు, మీకు ఫైనాన్షియల్ గ్రోత్ ఇచ్చే ప్లానెట్ ఎవరో తెలియదు అని అన్నప్పుడు సింపుల్గా లలితా సహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః, ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయ నమః అనే మంత్రం చేసుకోండి. ఇక రెండవ విషయం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే చాలామందికి ఏమంటే నాకు ఏ నెంబర్ బాగా కలిసి వస్తుంది, ఏ రోజు బాగా లక్కీగా ఉంటుందని అడుగుతూ ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు 7 వారాల్లో ఏ వారం బాగుందో చూసుకోండి. ఆదివారం బాగుందా,
అంటే రవి యొక్క నక్షత్రాలు ఆదివారాలు మీరు చేయొచ్చు పని. 1వ నెంబరు లేదా 10వ నెంబరు ఇట్లా అంటే కూడితే ఒకటి వచ్చే దాంట్లో మీరు చేసుకోవచ్చు. అలాగే సోమవారాలు బాగుందండి, ప్రతిసారి నాకు సోమవారం బాగా కలిసి వస్తుందండి అన్నప్పుడు ఫుడ్ రిలేటెడ్ సంబంధించిన ఏదైనా బిజినెస్లు చేయడం కానీ, వస్త్రానికి సంబంధించి ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ సంబంధించినవి చేయొచ్చని అర్థం అనమాట. అలాగే 2వ నెంబర్ బాగా కలిసి వస్తుందని. మరి కొంతమందికి వాళ్ళ జన్మజాతకం తెలియదు కానీ వాళ్ళకి మంగళవారాలు బాగా కలిసి వస్తూ ఉంటుంది. ఏం కొన్నా నేను మంగళవారం కొంటానండి, మంగళవారం బాగా కలిసి వస్తుంది అంటారు. అలాంటప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడము, మరియు మిషనరీస్, పవర్ రిలేటెడ్ ఇలాంటివి ఏవైనా సరే మీరు ప్రారంభించడం చేయొచ్చు. బుధవారం కనుక మీరు చేయాలి అని అనుకుంటే గమనించుకున్నట్లయితే అంటే బుధవారాలు మీకు బాగా కలిసి వస్తున్నాయి. బుధుడు వ్యాపారానికి కారకుడు. సహజంగానే బుధుడు కనుక బాగుంటే వాళ్ళకి ఇయర్స్ కూడా కొంచెం మంచి పెద్ద చెవులు ఇలా ఉంటాయి, వాళ్ళకి మంచి వాగ్దాటి ఉంటుంది. అందుకే చూడండి, మార్కెటింగ్లో ఎవరు బాగా రాణిస్తారు అంటే మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారు బాగా రాణించడం జరుగుతూ ఉంటుంది. అంటే బుధుడు బాగున్న వాళ్ళు మార్కెటింగ్ రంగాల్లో బాగా రాణించడం. అలాంటి వాళ్ళు ఏంటంటే బుధవారాలు ప్రారంభించడం అనేది మంచిది. వాళ్ళకి 5 నెంబర్ బాగా కలిసి వస్తుంది. అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా కుజుడికి సంబంధించిన 9 నెంబర్. ఇక శుక్రవారం లేదా గురువారం తీసుకుందాం. గురువారం అయితే గురువుకి సంబంధించినటువంటి వారాల్లో మీకు బాగా కలిసి వస్తుంది. అంటే టీచింగ్ లైన్స్లో బాగా కలిసి వస్తుంది మీకు. అది ఓన్గా బిజినెస్ పెట్టుకోవడం కానివ్వండి, లేకపోతే ఎక్కడైనా జాయిన్ అవ్వడం కానీ టీచింగ్స్లో బాగా కలిసి వస్తుంది అర్థం. శుక్రవారం కనుక మీకు అన్ని విధాలా బాగుంటుంది అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఇక్కడ మీకు ఆ యొక్క వారాలు ఏవైతే ఉన్నాయో ఆ రోజుల్లో మీరు ఆరోగ్య సంబంధించినటువంటివి మీరు ఎటువంటి స్టెప్ తీసుకున్నా, లేకపోతే ఆరోగ్య సంబంధించిన బిజినెస్లు ఏం చేస్తున్నా సరే బాగుంటుంది. ఇక శనివారాలు బాగున్న వాళ్ళు ఉంటారా అంటే ఖచ్చితంగా ఉంటారు. శనికి 2 రకాల కారకత్వాలు ఉంటాయి. రాహు యోగించినా శనివారం యోగిస్తుంది సహజంగా శని. అయితే ఈ శనివారాలు పర్టికులర్గా మీరు యోగిస్తుంది అంటే జాబ్ కన్సల్టెన్సీ, జాబ్ చేయడము, లేకపోతే కొంతమంది చూడండి ఈ కోళ్ళ పెంపకం, మేకల పెంపకం ఇవి చేస్తూ ఉంటారు, గొర్రెల పెంపకం అవి చేసుకోవచ్చు. ఇక మంగళవారాలు ఇప్పుడు మనకి ఆదివారం నుంచి శనివారం వరకు మనం చెప్పుకున్నాం కదా. ఈ మంగళవారాలు కూడా కేతువు కూడా చూసుకోవచ్చు కుజుడితో పాటు. కాబట్టి మంగళవారాలు కలిసి వస్తుందన్నా సరే మీరు సాఫ్ట్వేర్ రిలేటెడ్, శనివారము మంగళవారం 2 సాఫ్ట్వేర్ రిలేటెడ్ వాటిలోకి వెళ్ళొచ్చు. మంగళవారాలు కలిసి వస్తుందంటే కొంతవరకు మీరు ఆధ్యాత్మికమైనటువంటి, గురువారం మంగళవారం 2 కలిసి వస్తుందంటే ఆధ్యాత్మికమైన వాటిలో కూడా బాగా కలిసి వస్తుందని అర్థం చేసుకోవాలి. అయితే మీకు బిజినెస్ పెట్టి బిజినెస్ ఇంప్రూవ్మెంట్ అవ్వట్లేదు అనుకునేటువంటి వారు 2026 సంవత్సరంలో ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయే నమః అనే మంత్రం చేసుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మీరు వివాహం అవ్వటం లేదు అని అనుకునేటువంటి వారు ఓం శివకామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభాయ నమః అని చేసుకోండి. నవగ్రహాల్లో ముఖ్యంగా శని, రాహు, కుజ, కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గురుగ్రహం దగ్గర కూడా గోవులకి అరటికాయలు, బెల్లము తినిపించండి.